పహల్గామా దాడి ద్వారా మన భారతీయ మహిళల బొట్టు చెరిపేస్తే దానికి ప్రతీకారంగా ఈరోజు మన భారతీయ మహిళలైతే సింధూరం, ఆ సింధూరం పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరు పెట్టి ఈరోజు ఈ ఉగ్రవాద సంస్థలపైన ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి ఉగ్రవాద శిబిరాలు, గతంలో పుల్వామా దాడి అనుకోండి, అనేక దాడులు ఏదైతే ఉగ్రవాద సంస్థలు చేశాయో అలాంటి ఉగ్రవాద శిబిరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయడం జరిగింది. సో మరి కరెక్ట్గా అంటే 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేస్తే సక్సెస్ కావడం వెనక ఎవరున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే మనకు వినిపించినటువంటి పేరు ఏంటంటే అజిత్ దోవల్. ఈ మధ్యకాలంలో 2-3 సందర్భాల్లో ప్రధానమంత్రి మోదీ గారితో కానీ రక్షణ శాఖ సంబంధించినటువంటి వాళ్ళతో మీటింగ్లలో పాల్గొన్నటువంటి అజిత్ దోవల్. అంటే అజిత్ దోవల్ ప్రధానమంత్రి మోదీ గారిని కలిసి వెళ్ళిన తర్వాత ఈ మాక్ డ్రిల్స్ అని చేశారు. మనం చూసాం మాక్ డ్రిల్స్ కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. సో ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు చాలామంది ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి దాడి కూడా ఎవరికీ తెలియదు. పాక్ కానీ వేరే దేశాలు కానీ ఈ ఉగ్రవాద శిబిరాలు కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒకటేసారి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి సక్సెస్ అయిందంటే దానికి కారణం అజిత్ దోవల్. అజిత్ దోవల్ ఎవరు? మాజీ గూఢచారి. పాకిస్తాన్లో సుదీర్ఘంగా అక్కడ గూఢచారిగా పనిచేసి వచ్చారు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు బాగా తెలుసు, పట్టుంది. ఎక్కడెక్కడ ఎవరుంటారు, ఎవరేం చేస్తుంటారు, ఎప్పుడు ఏ రకంగా ఆలోచిస్తుంటారు అనే విషయాలు బాగా తెలుసు ఆయనకు. తెలుసు కాబట్టి ఇప్పుడు భారత్ ఈ పహల్గామా దాడి తర్వాత భారత్ అటాక్ చేయొచ్చు అనేటువంటి విషయం ఈ ఉగ్రవాదులకు తెలుసు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి శిబిరాల నుంచి వేరే శిబిరాలకు వెళ్తారా, లేకపోతే అక్కడే ఉంటారా, లేకపోతే ఇంకెక్కడ ఉంటారా అనేటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ అజిత్ దోవల్ పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఇక్కడ భారత్కు సమాచారాన్ని చేరవేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమాచారాన్ని చేరవేసిన తర్వాత మన ఆర్మీ అక్కడ 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి నామరూపాలు లేకుండా చేసింది. టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. దాని అంతటి కారణం అంటే అజిత్ దోవల్ ఇచ్చినటువంటి సమాచారం. ఈ 12 రోజులుగా వీళ్ళు చేస్తుంది అదే, పూర్తి సమాచారాన్ని తీసుకొని టార్గెట్ చేస్తే మిస్ అవ్వకూడదు, ఒకవేళ మిస్ అయితే ఏం చెయ్యాలి అనేది అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే మనం దాడి చేసి తిరిగి మన పైన దాడి చేస్తారు కదా, దానికి కూడా సిద్ధపడి ఉండాలనేటువంటి అన్నిటిని పరిశీలించి అన్ని సిద్ధం చేసుకొని ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా అంటే మన భారత కానీ భారత భద్రతకు సంబంధించి కానీ భారత పౌరులు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు మరి దాడి చేయడం జరిగింది. పహల్గామా దాడిలో చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. దానికి పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. మరి ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా కల్నల్ ఖురేషి గారే మాట్లాడారు. ఇక్కడ ఒక ముస్లిం మహిళ మాట్లాడింది ఈ ఆపరేషన్కి సంబంధించి. అంటే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, భారతదేశం మహిళలు ఏ రకంగా గౌరవిస్తుంది, భారతదేశంలో నారీమణులకు ఉన్నటువంటి శక్తి ఏంటనే విషయాన్ని కూడా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా ఆ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని సంబంధించి మరి కల్నల్ ఖురేషి మాట్లాడినటువంటి మాటల ద్వారా భారతదేశం ప్రపంచానికి మరొక మెసేజ్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశం తల ఎత్తుకొని నిలబడే విధంగా, నారీ మరణంలో గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా, ప్రతి పౌరుడు కూడా నా దేశం, నేను భారతీయుని గర్వంగా చెప్పుకునే విధంగా చేసినటువంటి ఈ ఆర్మీకి కానీ అజిత్ దోవల్ లాంటి వ్యక్తులు కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ కూడా మనం ఏం చేసినా తక్కువే. ఒక సెల్యూట్ చేయడం ద్వారానో, జై హింద్ చెప్పడం ద్వారానో వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. వాళ్ళు భారతదేశం కోసం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రాణాలను త్యాగం చేస్తున్నారంటే నిజంగా ఎంత గొప్ప మనసుంటే దేశం మీద, ప్రజల మీద అలాంటి సాహసం ఎవరు చేయలేరు. అంత గొప్ప సైన్యం మన భారతదేశంలో ఉన్నందుకు నిజంగా మనం గర్వపడాలి. మరి ఇదే కాకుండా ముందు మన శత్రు దేశాలు మనపైన దాడి చేసినా కూడా ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులు చెప్తా ఉన్నారో, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, ఇప్పటికీ భారతదేశం మీద విషం కక్కుతూ ఉన్నారు, దాడికి ప్రతి దాడి ఉంటుంది, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి, దేనికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మన భారత సైన్యం చెప్తా ఉంటే నిజంగా ప్రతి భారతీయుడి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంత శక్తివంతమైనటువంటిది మన భారత ఆర్మీ. సో మొత్తానికైతే మాజీ గూఢచారి అజిత్ దోవల్ ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ ప్రధానమైనటువంటి 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసి విజయవంతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మరింత సమాచారంతో మరొక వీడియోలో కలుద్దాం. జై హింద్.